నాంపల్లిలో ఈ గణేష్ మాజీ సర్పంచ్కి మరియు సార్వజనిక మండలి సభ్యులందరికీ ఈ ఇందిరమ్మ హౌసెస్ విషయంలో ఏదో గొడవ నడిచింది. సార్వజనిక గణేష్ మండలి సభ్యులు సార్వజనిక గణేష్ సభ్యులు వాళ్ళు గణేష్ ఇంటికి తాళం వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టని చెప్పి వాళ్ళు గణేష్ మన సార్వజనిక వాళ్ళు గణేష్ కొన్ని అవకతవకలు చేసిందని చెప్పి ఇరు వర్గాల ఆరోపణలు. దానిలో డిఎల్పి వారు ఖచ్చితంగా ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఎంక్వైరీ ప్రకారంగా రెవెన్యూ ఆఫీసర్ కూడా ఎంక్వైరీ పెట్టాం. ఆ ఎంక్వైరీ ప్రకారంగా చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటాం. అదే గణేష్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. వాళ్ళు ఏం కంప్లైంట్ ఇస్తే దాని మీద మేము పోలీసులు యాక్షన్ తీసుకుంటాం. ఈ మన విలేజ్లలో ఈ చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు చేసుకోబడతాయి. ఏదైనా అవకతవకలు ఉంటే సర్టెన్ లీగల్ ఇన్స్టిట్యూషన్ ఉంటాయి, పోలీస్ స్టేషన్లు కానీ లేకపోతే రెవెన్యూ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ కంప్లైంట్ ఇవ్వాలి. కానీ చట్టాన్ని చేతులు తీసుకొని బహిష్కరణలు కానీ లేకపోతే జుర్మానాలు కానీ కుల బహిష్కరణ, గ్రామ బహిష్కరణ అలాంటి చర్యలు చేపట్టినైతే డెఫినెట్గా చట్టపరంగా స్టర్న్ యాక్షన్ తీసుకోబడుతుంది.